నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలరావు, రోడ్లు భవనాల శాఖ సెక్రటరీగా కోన శశిధర్. డోలీ కష్టాల నుంచి విముక్తే లక్ష్యంగా గిరిశిఖర గ్రామాలకు రోడ్లు. అడవి తల్లి బాటా పథకం కింద ఇప్పటి వరకు 905 కిలోమీటర్ల నిర్మాణం. ఎన్డీఏ ఎంపీలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్న మోదీ, నియోజకవర్గాల అభివృద్ధికి అండగా ఉంటానని భరోసా. ఉత్తరాఖండ్లో లోయలో పడిన బొలెరో వాహనం, ఒకే కుటుంబానికి చెందిన 6 దుర్మరణం. రష్యాపై కఠిన ఆంక్షల బిల్కు అమెరికా సెనెట్ ఆమోదం. చమురు కొనే భారత్, చైనాపై మరిన్ని టారిఫ్లకు అవకాశం. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా జె శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న కోన శశిధర్ను రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారి బాధ్యతల నుంచి వీరపాండ్యన్ను తప్పించి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ను నియమించింది. దీర్ఘకాలంగా సెలవులో ఉన్న ఆమ్రపాలితో పాటు విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్ఎస్ రావత్ ను పర్యాటక సాంస్కృతిక శాఖకు బదిలీ చేసింది. ఆయనకు క్రీడలు, యువజన వ్యవహారాలు, సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగాను పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె శ్యామలరావును పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేసింది. సాధారణ పరిపాలనా శాఖతో పాటు ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది, శిక్షణా శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టుల్లోనూ పూర్తి అదనపు బాధ్యతతో ముఖ్య కార్యదర్శిగా ఆయన్ను నియమించింది. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న కోన శశిధర్ను రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా నియమించింది. పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ కార్యదర్శిగాను ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్, ఆర్ఎండ్బి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు జూలై నెలాఖరున పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పోస్టుల్లో రావత్, శశిధర్ను నియమించింది. కర్ణాటక క్యాడర్ నుంచి ఇటీవల డిప్యుటేషన్ పైకి ఏపీకొచ్చిన హెప్సిబా రాణి కొర్లపాటిని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. గృహ నిర్మాణ సంస్థ వీసీ, ఎండీ, ఏపీ బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమం కమిషనర్ పోస్టుల్లోనూ పూర్తి అదనపు బాధ్యతతో ఆమెను నియమించింది. గత నెలాఖరు వరకు గృహ నిర్మాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజయ్ జైన్ ఉన్నారు. గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారి బాధ్యతల నుంచి జి వీరపాండ్యన్ను తప్పించి ఆయన స్థానంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ను ప్రభుత్వం నియమించింది. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తాకు గోదావరి పుష్కరాల సంయుక్త ప్రత్యేకాధికారిగా అదనపు బాధ్యత అప్పగించింది. దీర్ఘకాలంగా సెలవులో ఉన్న ఆమ్రపాలిని రాష్ట్ర పర్యాటకాభివృద్ది సంస్థ ఎండీ పోస్టు నుంచి తప్పించింది. సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చెయ్యాలని ఆదేశించింది. ఏపీ టీడీసీ ఎండీగా పట్టంశెట్టి రవిసుభాష్ ను నియమించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ కార్యదర్శి పోస్టుతో పాటు ఏపీటీఏ సీఈఓ పోస్టును పూర్తి అదనపు బాధ్యతగా ఆయనకే అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది సంస్థ కమిషనర్ రేవు ముత్యాలరాజును పురావస్తు, మ్యూజియంల శాఖ కమిషనర్ గా బదిలీ చేసింది. గ్రామీణాభివృద్ది సంస్థ కమిషనర్ పోస్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఓఎస్డీగా ఉన్న కె వెంకటకృష్ణకు పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించింది. సెకండరీ హెల్త్ డైరెక్టర్ గా ఉన్న కేవీఎన్ చక్రధర బాబును ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ ఎండీ పోస్టుల్లో పూర్తి అదనపు బాధ్యతలతో నియమించింది. గృహ నిర్మాణ సంస్థ వీసీ, ఎండీ పి అరుణ్ బాబును ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టర్ జనరల్ గా బదిలీ చేసింది. ఆయుష్ డైరెక్టర్ గాను పూర్తి అదనపు బాధ్యత అప్పగించింది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ ను బదిలీ చేసి తదుపరి పోస్టింగ్ కోసం సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆర్టీజీఎస్ సీఈఓగా ఉన్న ప్రఖర్ జైన్ ను విఎంఆర్డీఏ కమిషనర్ గా నియమించింది. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఎండీ గీతాంజలి శర్మకు ఆర్టీజీఎస్ సీఈఓ పోస్టును పూర్తి అదనపు బాధ్యతగా అప్పగించింది. సీసీఎల్ఏలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న టీఎస్ చేతన్ను విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్గా నియమించింది. తితిదేలో జేఈఓగా ఉన్న
ఏ శరత్ ను పరిపాలనా విభాగం జేఈఓగా బదిలీ చేసి ఆ స్థానంలో ప్రభల గోపీనాథ్ ను నియమించింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఏఏఎల్ పద్మావతిని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓగా నియమించింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న ఎం జయకృష్ణను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గా నియమించింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ బి అనిల్ కుమార్ రెడ్డిని బదిలీ చేసి సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఏపీ టిడ్కో ఎండీ బి సునీల్ కుమార్ రెడ్డికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతను అప్పగించింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖ డైరెక్టర్గా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి ఎం శివప్రసాద్ ను ఏపీఎస్ ఆర్టీసీ జేఎండీగా బదిలీ చేసింది. ప్రస్తుత పోస్టును పూర్తి అదనపు బాధ్యతగా ఆయనకే అప్పగించింది. ప్రస్తుతం చిత్తూరు కలెక్టర్గా ఉన్న సుమిత్ కుమార్ ను ముఖ్యమంత్రి కార్యాలయంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఆయన పేరు సీఎం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అడవితల్లి బాటా కార్యక్రమంలో 2 దశల్లో 2078 కోట్ల అంచనాలతో 2310 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో ఇప్పటి వరకు 905 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం పూర్తయిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. డోలీ రహితంగా ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి అడవితల్లి బాటా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో 1005 కోట్ల అంచనాలతో 1069 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. పనుల నిర్వహణకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రహదారుల నిర్మాణ పనులు చేస్తున్నారు. పెద్ద పెద్ద గుట్టలను కంట్రోల్డ్ బ్లాస్టింగ్ ద్వారా పడగొట్టి నిర్మిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక నిర్మాణ సామాగ్రి చేరుకోవటం కష్టతరంగా మారినా అనేక సవాళ్లు అధిగమించి డోలీ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్న లక్ష్యంతో గిరిశిఖర గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. నిర్దేశిత లక్ష్యాల మేరకు పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా కలెక్టర్లు శాఖల మధ్య సమన్వయ బాధ్యత తీసుకోవాలని సూచించారు. వచ్చే నెలలో కొత్త పింఛన్ల మంజూరు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం వేల్పురాయిలో నిర్వహించిన రైతన్నా మీకోసం అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అత్యల్పంగా భూగర్భ జలాలు ఉన్న మండలాల్లో రణస్థలం ఒకటని, 100 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి నెలకొందని మంత్రి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తోటపల్లి ప్రాజెక్టు నీటిని రణస్థలం మండలానికి తీసుకొస్తామన్నారు. భూగర్భ జలాలు తక్కువగా ఉన్నందున 9 రకాల విత్తనాలతో కూడిన ప్రత్యేక కిట్లను రైతులకు తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలకు రక్షణ కల్పించేందుకు పంటల బీమా నమోదుకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు పెంచినట్లు చెప్పారు. మనం అధికారంలోకి వచ్చేసరికి మన రాష్ట్ర ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉండేది. ఈ 2 సంవత్సరాల్లో మోడీ గారి సహకారం, చంద్రబాబు నాయుడు గారి కష్టంతో వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే ఇబ్బందులున్నాయి, కానీ నమ్మకం పోకూడదని సూపర్ 6 లో ఇచ్చిన పథకాలన్నీ ఒక 2 పథకాలు తప్ప నేతన్న నేస్తంతో కలిపితే అన్ని హామీలు కూడా నెరవేర్చాం. వచ్చే నెలలోనే మీరు ఒక శుభవార్త కూడా వింటారు. ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇంకా పింఛన్లు రాకుండా ఉన్నారో వారందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి, ఎవరైతే భర్తలు చనిపోయి పింఛన్లు రాక వితంతువులుగా ఉన్నారో వీళ్ళందరికీ పింఛన్లు ఇచ్చే కార్యక్రమం అతి త్వరలోనే శుభవార్త కూడా మీరు వింటారని చెప్పి తెలియజేస్తున్నాను. కేవలం రేషన్ కార్డు ఉన్నవారే కాకుండా ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తక్కువ ధరకే బియ్యం విక్రయ కేంద్రాల్లో బియ్యాన్ని పొందవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు వంటి మేజర్ నగరాల్లో తెల్ల కార్డు లేని వారికి కూడా తక్కువ ధరకే బియ్యం అందించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. కాకినాడ పర్యటనలో ఉన్న మంత్రి అక్కడి నుంచే పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బియ్యం కేంద్రాల పనితీరుపై సమీక్షించారు. బియ్యం కేంద్రాలు సమర్థంగా పనిచేస్తున్న తరుణంలో బహిరంగ మార్కెట్లో బియ్యం ధరల తగ్గుదల మొదలైందనే నివేదికలు అందుతున్నట్లు తెలిపారు.
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2.32 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 876 అడుగులుగా ఉంది. శ్రీశైలం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం శ్రీశైలంలో 169.46 టీఎంసీలు నిల్వ ఉంది. 2 జల విద్యుత్ కేంద్రాల ద్వారా 66,460 క్యూసెక్కుల నీరు సాగర్కు విడుదల చేశారు. ఈ ప్రవాహం మరో 5 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరులో జీవో నెంబర్ 3 పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు బంద్ చేపట్టాయి. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. అల్లూరు జిల్లా కేంద్రం పాడేరులో రాష్ట్ర వ్యాప్త గిరిజన బంద్ జరుగుతుంది. అరణ్య గర్జన పేరుతో ఈ బంద్ సాగుతుంది. గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని జీవో నెంబర్ 3 స్థానిక ప్రాంతంలో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలనేటటువంటి గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 పునరుద్ధరించాలి. 1/70 చట్టం, భూ బదలాయింపు చట్టం అనేది పటిష్టంగా అమలు చేయాలని పిలుపు మేరకు ప్రస్తుతానికి బంద్ జరుగుతుంది. అయితే ఉదయం నుంచి కూడా పలు ప్రైవేటు వాహనాలను నిలుపుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అలాగే హోమ్ మినిస్టర్ అనిత కూడా పర్యటించి ఈ గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయడానికి హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ముందస్తుగానే ప్రకటించిన నేపథ్యంలోనే ఈ అరణ్య గర్జన పేరుతో ప్రస్తుతానికి బంద్ జరుగుతుంది. శాంతియుతంగా ప్రజలు బంద్ నిర్వహిస్తున్నారు. ఆదివాసీ ప్రజానీకమే కాదు, వర్తకులు, మోటార్ ఫీల్డ్ అందరూ కూడా బంద్కు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. ఈరోజు 100% రిజర్వేషన్ సంబంధించి హోంమంత్రి గారు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు కావచ్చు, పాడేరులో పర్యటన చేసి హామీ ఇచ్చారు తప్ప ఉత్తర్వులు జారీ చేయలేదు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఆ రకంగా హామీ ఇచ్చి 3 సంవత్సరం కాలం పాటు కాలయాపన చేసింది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరం పాటు కాలయాపన చేస్తుంది. కాలయాపన కాదు, మాకు తక్షణమే ఉత్తర్వులు కావాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. 100% రిజర్వేషన్ సంబంధించి ఉత్తర్వులు తక్షణమే ఈ క్షణంలో ఇస్తే ఈ క్షణంలోనే బంద్ విరమించి మేము శాంతియుతంగా ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు సుప్రీంకోర్టులో 170కి సంబంధించి చట్టబద్ధమైన సమస్యను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో కనీసం కౌంటర్ అఫిడవిట్ కూడా ప్రభుత్వం సబ్మిట్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాత్రే వాళ్ళ దగ్గర ఉన్న లీగల్ నెట్వర్క్ కావచ్చు, అన్ని సమర్థత కలిగిన అనేక రకమైన లీగల్ నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టులో ఆదివాసుల తరఫున కనీసం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. తక్షణమే ప్రభుత్వం ఆదివాసులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ జరుగుతున్న బంద్కి అందరూ కూడా సహకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. కడప జిల్లాలో నదీ గర్భంలోని ఇసుకను అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల సీజన్లో జూన్ నుంచి అక్టోబర్ 15 వరకు ఇసుకను తవ్వరాదని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు పడిపోతుండటంతో జిల్లాలో ఇసుక తవ్వకాలను నిషేధిస్తున్నట్లు కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రకటించారు. అయినా పెన్నా, చిత్రావతి, బహుదా, పించా తదితర నదుల్లో ఇసుకను తవ్వుతూనే ఉన్నారు. అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టామని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే అడ్డుకుంటామని చెబుతున్న కడప జిల్లా గనుల శాఖ అధికారి సుబ్రహ్మణ్యంతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి. ఎల్నో ప్రభావంతో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో నదులు ఎండిపోతున్నాయి. అయినా కూడా నదుల్లో ఇసుక తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇసుక తవ్వకాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కడప జిల్లా కలెక్టర్ సైతం ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కడప జిల్లా గనుల శాఖ అధికారి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి ఆదేశాలు జారీ చేసింది, నదులను కాపాడుకోవడానికి ఎట్లాంటి ఉత్తర్వులు ఇచ్చింది? ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అని ఒక వింగ్ ఉందండి. దానిలో సస్టైనబుల్ శాండ్ మైనింగ్ గైడ్లైన్స్ 2016 ప్రకారం జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు మాన్సూన్ పీరియడ్లో ఎట్టి పరిస్థితిలో కూడా రివర్లోకి ఏ వెహికల్ ఎంటర్ అవటానికి లేదు. ఎందుకంటే ఈ శాండ్ మైనింగ్ చేయటం వల్ల రివర్ కోర్సెస్ కానీ లేదా రివర్లో డిపాజిట్ అయిన శాండ్ని తీయటం కానీ పూర్తిగా ప్రొహిబిటెడ్.
అదే ఆదేశాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి కలెక్టర్ గారు కూడా ఇంటర్న్ కడప జిల్లా రివర్స్ మొత్తంలో కూడా ఎవరో ఎంటర్ అవ్వద్దని ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఇసుక తవ్వకాలను నిషేధించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? శాండ్ మైనింగ్ ప్రోహిబిట్ చేసినందువల్ల రివర్ కోర్సెస్ ఫ్రీ ఫ్లో అయ్యి డిపాజిషన్ అవ్వడానికి కూడా స్కోప్ ఉంది. ఎందుకంటే రివర్లో కనుక ఈ వాటర్ని అడ్డుకోవడం జరిగితే వేరే విధంగా దిశ మార్చుకునే గుణం కూడా రివర్ వాటర్కి ఉంది కాబట్టి అలాంటివి ఏం జరగకుండా న్యాచురల్ కోర్సులో ఫ్రీ ఫ్లో అయ్యే విధంగా ఈ మాన్సూన్ పీరియడ్లో సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా ఈ ప్రోహిబిట్ చేయడం జరిగింది. అదే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సార్, కడప కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ ఎల్నో ఎఫెక్ట్ అని చెప్పి చెప్తున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఈ మాన్సూన్ విగరస్గా ఉంది సార్. వితౌట్ రెయిన్ఫాల్ అంటే దాదాపు గ్రౌండ్ వాటర్ కూడా దాని మీద కూడా ప్రెషర్ పడే పరిస్థితి ఉంది. కాబట్టి శాండ్ ఏంటంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకుని గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేసే గుణం శాండ్కి మాత్రమే ఉందండి. ఈ శాండ్ని మనం తీసేయడం జరిగితే అసలు ఇప్పుడున్న డ్రాట్ కండిషన్లో ఇంకా చాలా డిటరేట్ అయ్యే స్కోప్ ఉంది. కాబట్టి ఈ సీజన్ వరకు మీరు అందరూ మా కోఆపరేట్ చేస్తే మనకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యిద్ది, ఈ డ్రాట్ నుంచి కొంచెం గట్టెక్కుతాం. కాబట్టి అందరూ సహకరించాలని మీడియా ముఖంగా అందరికీ కోరుకుంటున్నానండి. సార్, ఏదైనా టాస్క్ ఫోర్స్ వేయడం కానీ మీ శాఖతో పాటు పోలీసులు, రెవెన్యూ ఇట్లాంటి శాఖలతో ఏమైనా టాస్క్ ఫోర్స్ కానీ ఇట్లాంటిది ఏమైనా వేస్తారు? సార్, మాకు డిఎల్ఎస్సి కమిటీ అని ఒకటి ఉంది మాకు జిల్లా లెవెల్లో. దానికి చైర్మన్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉంటారు, జేసీ గారు ఉంటారు, ఎస్పీ గారు కూడా దాంట్లో వన్ ఆఫ్ ది మెంబరు. ఏదైనా ఉల్లంఘనలు జరుగుతున్నాయని చెప్పి తెలిసినప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ కూడా మనం లోకల్ పోలీస్, రెవెన్యూ, మైన్స్ వీళ్ళందరితో కూడా మనకి జిల్లా లెవెల్లో ఉంది, తర్వాత రెవెన్యూ డివిజన్ లెవెల్లో ఉంది, తర్వాత మండల లెవెల్లో కూడా టాస్క్ ఫోర్సులు ఉన్నాయి సార్. అందరూ యాక్టివ్గా పనిచేసి ఖచ్చితంగా ఎలాంటి ఉల్లంఘనలు ఏదైనా ఉంటే పనిష్మెంట్ తీసుకుంటానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం సార్. సార్, పెన్నా, చిత్రావతి ఇట్లాంటి నదుల్లో, ప్రధానమైన నదుల్లో కానీ చిన్న చిన్న నదుల్లో కానీ ఇసుక తవ్వకాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి అనేది ఆరోపణలు వస్తున్నాయి. ఇది మీ దృష్టికి వచ్చింది? సార్, మేము కూడా అప్పుడప్పుడు మాకు న్యూస్ రాగానే మేము ఇమీడియట్గా రష్ అప్ అయ్యి వెళ్ళి అక్కడ ఉన్న ట్రాక్టర్లు, లారీలు ఏదైనా ఉన్నా కానీ, పొక్లైన్లు ఏదైనా ఉన్నా కానీ సీజ్ చేయడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య సిద్ధవటంలో కూడా ఒక 3 పొక్లైన్లు ఇది వైలేషన్ ఉందని చెప్పి వాటికి పెనాల్టీ కూడా లెవీ చేయడం జరిగింది. 2 లారీలు కూడా పెనాల్టీ వేసాం. ఇంకా అక్కడి నుంచి అక్కడ స్టాప్ అయిపోయిందండి, యాక్టివిటీ స్టాప్ అయిపోయింది. అదేవిధంగా ఎక్కడైనా జరిగినా కానీ మా దృష్టికి వస్తే ఇమీడియట్గా రష్ అప్ అయ్యి దాన్ని అరెస్ట్ చేయడానికి శాయశక్తులు కృషి చేస్తున్నాం. మేము ఇప్పుడు ఆల్రెడీ అసలు రీచ్లోకి మా దగ్గర ఉన్న లీజులు కానీ, రీచ్ హోల్డర్స్ కానీ అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా ఈ మీడియా ముఖంగా కూడా మేము ఇంకొకసారి సీరియస్గా చెప్తున్నాం, ఎలాంటి ఉల్లంఘనలు జరిగితే మాత్రం డ్రాస్టిక్ యాక్షన్ తీసుకుంటాం. ఉన్న ఏజెన్సీని కూడా క్యాన్సిల్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది కడప జిల్లా గనుల శాఖ అధికారి సుబ్రహ్మణ్యం గారు చెప్తోంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప. ఎన్డీఏ ఎంపీలెవరూ తమ నియోజకవర్గాల అభివృద్ధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో విపక్షాల నిరసనలతో పార్లమెంటు కార్యకలాపాలకు పదే అంతరాయం కలుగుతుండటంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో ప్రతిభ కలిగిన పలువురు కొత్త ఎంపీల ప్రసంగాలను ఈ ప్రతిష్టంభన వల్ల ప్రజలు వినలేకపోతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్లో వచ్చే వారం కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టనున్న వేళ ప్రధాని మోదీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఎంపీలతో అల్పాహార విందు నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ మోర్చా, అన్నాడీఎంకే, యూపీపీఎల్, శివసేన, ఎన్సీపీఐ ఎంపీలు సుమారు 40 మంది ఈ భేటీకి హాజరయ్యారు. ఇందులో ఎక్కువ మంది ఇటీవలే ఎన్డీఏతో చేతులు కలపగా వారికి భరోసా ఇచ్చేలా మోదీ మాట్లాడారు. ఎన్డీఏలో చేరిన ఎంపీలెవరూ తమ నియోజకవర్గాల అవసరాల గురించి ఆందోళన చెందొద్దని, వారికి తాను తోడుగా ఉన్నానని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో క్రమం తప్పకుండా యోగా సాధన, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎంపీలకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో మంగళగిరి పట్టుశాలువాను ప్రధాని మోదీకి టీడీపీ, జనసేన ఎంపీలు బహూకరించారు. ఈ సందర్భంగా రాజకీయ పాఠాలు బోధించిన ప్రధాని సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారు. చేనేత, చేతి వృత్తులు ప్రోత్సహించే బాధ్యత తీసుకోవాలన్నారు.
అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఏటికొప్పాక టాయ్స్ గురించి కూడా చాలా మటుకు చెప్తున్నారు. అది మీరు కొంచెం ఆలోచన పెట్టుకుని, మీరు మన్ కీ బాత్లో 2 సార్లు ఏటికొప్పాక టాయ్స్ గురించి మాట్లాడారు అని చెప్పాను. చెప్పిన వెంటనే ఆయనేమో వరల్డ్లో చాలా డిమాండ్ ఉంది టాయ్స్కి, అది నేను అందుకనే మన్ కీ బాత్లో 2-3 సార్లు మాట్లాడాను. దానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టి మనకి ఫారిన్ కంట్రీస్కి అమ్మే విధంగా మనం చేయాలంటే నేను దాన్ని వెంటనే సార్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించాలి, ఎందుకంటే మధ్య మధ్యలో కొంతవరకు వాళ్ళు చేసిన కష్టం అది ఉంటుంది, ప్రతి బొమ్మ వెనకాల వాళ్ళ లైఫ్ ఉందని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ఏ ఎంపీ ఎంత క్రియాశీలకంగా ఉన్నారో వివరిస్తూ ప్రధాని మోదీ సమావేశంలో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. కీలకమైన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుల్ని పార్లమెంట్లో ఆమోదించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో మెజారిటీ లేక ఈ బిల్లులు వీగిపోగా ఈసారి ఎన్డీఏ బలం పెరిగింది. 20 మంది టీఎంసీ ఎంపీలు జూన్లో ఎన్సీపీఐలో చేరారు. శివసేన యూబీటీని వీడిన 6 ఎంపీలు శివసేన తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ప్రధాని మోదీతో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ విడిగా సమావేశమయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, అకాలీదళ్ మళ్లీ చేతులు కలుపుతాయనే ఊహాగానాలకు ఈ సమావేశం ఊతమిస్తోంది. E20 పెట్రోల్కు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన ఉధృతమవుతోంది. ఇది చాలా పెద్ద సమస్య అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ ప్రజల జేబులకు చిల్లులు వేయడంతో పాటు వాహనాలను నాశనం చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని రాహుల్ ఆరోపించారు. ఎక్స్లో ఓ వీడియోను షేర్ చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతే రాజ్యమేలుతోందన్నారు. ప్రజల వాహనాలను నాశనం చేయటమే కాకుండా వారి నుంచి నేరుగా దోచుకుంటున్న E20 ఇంధన వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని రాహుల్ గాంధీ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు పదే తమ సొంత పేర్లు పెడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో అరుణాచల్లోని 27 ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలను వాటి అసలైన పేర్లతో కేంద్రం అధికారికంగా గుర్తించింది. ఆయా ప్రాంతాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఖచ్చితమైన గుర్తింపు కోసమే మ్యాప్లో వీటిని పొందుపరిచినట్లు కేంద్రం తెలిపింది. కల్పిత పేర్లతో చైనా చేస్తున్న పనులను తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ వాస్తవాన్ని మార్చలేరని తేల్చి చెప్పింది. తాజాగా భారత్ గుర్తించిన 27 ప్రదేశాల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న కీలక ప్రాంతాలు ఉన్నాయి. 1959లో చైనా దళాలు చొరబడి తొలిసారి ఘర్షణకు దారితీసిన లాంగ్జూ ప్రాంతంతో పాటు అప్పన్ సుబన్సిరి జిల్లాలోని మాజా గ్రామాన్ని, 1962 యుద్దం జరిగిన థాగ్లాను మ్యాప్లో గుర్తించారు. అరుణాచల్ను జాంగ్నన్గా పిలిచే చైనా 2017, 2021, 2023 సంవత్సరాల్లో అక్కడి పలు ప్రాంతాలకు చైనీస్ పేర్లను పెడుతూ జాబితాలు విడుదల చేసింది. ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవప్రయాగ్ పౌరీ రహదారిపై వెళ్తున్న బొలరే కారు అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 6 దుర్మరణం పాలయ్యారు. హరిద్వార్కు చెందిన 7 కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఒక మహిళ, 3 ఏళ్ల చిన్నారి సహా 6 మృతదేహాలను వెలికితీశారు. తీవ్ర గాయాలతో ఉన్న 16 ఏళ్ల బాలుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ బాలుడిని ఎయిర్లిఫ్ట్ ద్వారా పెద్ద ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. 4 ఏళ్లుగా ఉక్రెయిన్పై యుద్దం చేస్తున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఉద్దేశించిన కఠిన ఆంక్షల ప్యాకేజ్కు అమెరికా సెనెట్ భారీ మెజార్టీతో ఆమోదం తెలిపింది. దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహం రూపుదిద్దిన ఈ బిల్కు 86-11 ఓట్ల తేడాతో సెనేట్లో ఆమోదముద్ర పడింది. దీని ప్రకారం రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే చైనా, భారత్ లాంటి దేశాలపై టారిఫ్లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి లభిస్తుంది. అయితే 15% లోపు దిగుమతి చేసుకునే దేశాలకు అధ్యక్షుడు మినహాయింపు ఇవ్వవచ్చు. అలాగే పుతిన్తో పాటు రష్యా ముఖ్య నేతలు, ఆర్థిక సంస్థలు, పాత ఆయిల్ ట్యాంకర్లపై కూడా ఈ బిల్ ఆంక్షలు విధించనుంది. ట్రంప్ 2వ దఫా పాలనలో రష్యా ఉక్రెయిన్ యుద్దగతిని మార్చే అతిపెద్ద నిర్ణయంగా భావిస్తున్న ఈ బిల్ త్వరలో ప్రతినిధుల సభ ఆమోదం పొంది ట్రంప్ సంతకంతో చట్టంగా మారనుంది. పుతిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టేలా ఈ ప్యాకేజ్ ఉందని రిపబ్లికన్ నేతలు అభిప్రాయపడుతున్నారు.